మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్సీపీ పార్టీకే కానీ ఆ పార్టీలో ఉన్న నాయకులకి అందరికీ కూడా చాలా గట్టిగా ఘాటుగా కౌంటర్ ఇవ్వడం జరిగింది. అసలు ఆయన ఏం పెట్టారనంటే పిల్ల సైకోలకు లోకేష్ గట్టి ఘాటు వ్యాఖ్యలు. ఒక రకంగా చెప్పాలంటే పిల్ల సైకోలు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరినీ ఉద్దేశించి పిల్ల సైకోలు అని చెప్పి చాలా గట్టిగా పెట్టడం జరిగింది. అసలు లోకేష్ గారు సోషల్ మీడియాని ఎంత స్పీడ్ గా యూజ్ చేస్తారనేది అందరికీ తెలుసు. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చేసింది, ఎందుకు నారా లోకేష్ గారు ఫైర్ అయ్యారు అనేది ఇక్కడ చాలా కీలకమైన విషయం. అయితే రీసెంట్ గా జోగి రమేష్ కొడుకు ఆ పెళ్లికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది. ఆ సందర్భంలో చాలా మంది కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అక్కడికి విచ్చేయడం అయితే జరిగింది. ఆ తర్వాత ఆ పక్కనే ఒక పిల్లవాడు ఒక సైకిల్ తో పక్కన నుంచుంటే ఆ పిల్లవాడిని పక్కకి గెంటి తన దగ్గర ఉన్న సైకిల్ లాక్కొని ఆ సైకిల్ ని పైకి ఎత్తి నేలకి కొట్టడం జరిగింది. నేలకి కొట్టిన తర్వాత చాలా మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆ సైకిల్ ని తొక్కుతూ ఇరగొట్టడం అయితే జరిగింది. ఆ వీడియో అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. అయితే దాన్ని చూసి నారా లోకేష్ గారు స్పందిస్తూ పిల్ల సైకోలకి ఇంకా ప్రజల బుద్ధి చెప్పినా గానీ ఇంకా జ్ఞానం రాలేదు, వీళ్ళు పిల్ల సైకోలే, నాయకుడు పెద్ద సైకో అయితే కార్యకర్తలందరూ కూడా పిల్ల సైకోలు అనేటట్టు నారా లోకేష్ గారు చాలా గట్టిగా ఫైర్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా నారా లోకేష్ గారు తన ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ అబ్బే వాళ్ళేమి ఇంకా మారలేదు, వాళ్ళేమి మారరు కూడా, ఏ ముహూర్తాన సైకో అని పేరు పెట్టామో కానీ ఆ పేరుని సార్థకం చేయడానికి ఎంతసేపు కూడా కష్టపడుతూనే ఉంటారు, ఆ పేరుకి తగ్గ ప్రతిఫలం అనేది వీళ్ళకు ఉంది అని చెప్పి నారా లోకేష్ గారు పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ సైకో పార్టీ అని సైకో నాయకుడు అని ఇప్పుడు పిల్ల సైకోలు అని చెప్పి నారా లోకేష్ గారు చాలా గట్టిగా సంబోధించారు. ఎందుకంటే వాళ్ళు చేసిన ఫలాలంటే యాక్చువల్ గా ఇప్పుడు ఆ సైకిల్ ఆ పిల్లవాడి దగ్గర నుంచి లాక్కొని నేలకేసి కొట్టి దాన్ని తొక్కి ఆ సైకిల్ నాశనం చేశారు. ఎందుకనంటే సైకిల్ రాబోయే ఎన్నికల్లో సైకిల్ ఇలాగే తొక్కుతాం అనేటట్టు సింబాలిక్ గా చెప్పే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేయడం, కొంత అల్లరి చేయడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు ఎన్నికలు లేవు, ఆల్రెడీ ఎన్నికలు అయ్యి ఏడాది అయ్యింది, ఇంకా మళ్ళీ 2029లో ఎన్నికలు అంటే 4 ఏళ్ల సమయం ఉంది. ఇప్పుడు సమయం సందర్భం లేకుండా వైఎస్ఆర్సీపీ సైకో కార్యకర్తలు సైకో పిల్లలందరూ కూడా ఇలా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ ఉంటారు, వాళ్ళు మారరు, వాళ్ళ బుద్ధి మారదు, వాళ్ళకి ఇంకోసారి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలని చెప్పి నారా లోకేష్ గారు చాలా ఘాటుగా ఫైర్ అవ్వడం అయితే జరిగింది. ఏది ఏమైనా సరే నారా లోకేష్ గారు స్పందించిన తీరుతో ఇప్పుడు పిల్ల సైకోలందరూ కూడా సైలెంట్ అయ్యారని చెప్పి టీడీపీ కార్యకర్తలు టీడీపీ సోషల్ మీడియా అంతా కూడా పోస్టులు పెట్టడం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా సరే అక్కడ పెళ్లికి అనే సందర్భంలో వెళ్ళినప్పుడు అక్కడ రాజకీయం చేయవలసినంత అవసరం ఏముందని చెప్పి చాలా మంది నెటిజన్లు కూడా వ్యతిరేకంగా కామెంట్లు పెట్టడం జరుగుతుంది. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నారా లోకేష్ గారు పిల్ల సైకోలు అనడం మీద మీ అభిప్రాయం ఏంటి అనేది తెలియచేయండి.